అయ్యండి. ఈరోజు ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఈ శనగపప్పు ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. శనగపప్పుతోటైనా చేసుకోవచ్చు, బొబ్బరిపప్పుతోటైనా చేసుకోవచ్చు, పెసరపప్పుతోటైనా చేసుకోవచ్చు. నేనైతే శనగపప్పుతో చేస్తాను. ఇది నానబెట్టి కొంచెం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ పప్పును ఒక పొంగు వస్తే సరిపోద్ది. పొంగు వంగిందంటే తీయాలి. ఎక్కువ మెత్తగా ఉడకనియద్దు. ఒక గిన్నెలు వేసుకొని ఇది ఉడికించుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి. ఈ గోధుమ పిండితో చేసుకోవచ్చు, జొన్న పిండితో చేసుకోవచ్చు, బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. కాకుంటే గోధుమ పిండితో చేసుకుంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఈ పప్పును ఉడికించుకుందాము. ఈ పప్పును 1-2 సార్లు వాటర్ పోసుకొని కడుక్కొని వంపుకొని మళ్ళీ మంచి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఇట్లా ఉడికితే సరిపోద్ది, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారు కదా, ఇట్లా ఉడికితే సరిపోద్ది కొద్దిసేపు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ వాటర్ అన్నీ వంపుకుందాము. ఇప్పుడు ఈ పప్పును ఇట్లా వంపుకున్నాక వాటర్ ఒక దానిలో తీసుకోవాలి. ఇది పప్పు ఇట్లా సుంచితే జునగాలి అంతే, మరీ మెత్తగా అవసరం లేదు. ఇట్లా జునిగితే అయిపోద్ది. ఎందుకంటే ఒక 3 గంటలు నానిన పప్పు కదా, తొందరగానే ఉడుకుతుంది. అందుకే కొద్దిసేపు ఉడికించుకుంటేనే ఇట్లా ఉడుకుతుంది, సరిపోద్ది. ఇప్పుడు ఈ పప్పుల ఈ గోధుమ పిండి వేసుకుందాం. ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, కొంచెము కరివేపాకు పచ్చిది లేదు నా దగ్గర. కరివేపాకు సరిపోను సాల్ట్ వేసుకుందాము. కలిపినాక చూద్దాం, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాము. సరిపోద్ది. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కూడా కలుపుకుందాము. ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే ఉల్లిపాయల ఈ పప్పుల ఉంటాయి కదా, అంతా కలిపినాక అవసరమైతే పోసుకోవాలి. ఇట్లా అంతా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం, చపాతీ పిండిలాగా. కొంచెం పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకుందాము. అంతా కూడా కలుపుకుందాము. ఇట్లా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. మనము ఇట్లా అప్ప చేసుకుంటే అచ్చతట్టు కలుపుకోవాలి. ఇట్లా పిండి ముద్ద ఇంత తీసుకోవాలి. తీసుకొని ఒక కవర్ తీసుకొని, ఇది కవర్ పిండి అయితే చేసుకొని తప్పదు. ఇది ఒక కవర్ తీసుకొని కొంచెం కవర్కు నూనె రాసుకొని ఇది దీని మీద ఒత్తుకోవాలి. పప్పు ఉంది కాబట్టి మరీ పలసగానైతే రాదు.
ఇది ఎంతవరకు అయితే పలసగా వస్తుందో అంతవరకు చేసుకోవాలి. ఇట్లా కొంచెం పెసరపప్పు అయితే ఇంకా పలసగా చేసుకోవచ్చు, బొబ్బరిపప్పు అయితే పలసగా చేసుకోవచ్చు. ఇది శనగపప్పు కాబట్టి కొంచెం మందమే ఉంటాయి, పప్పులా ఉంటుంది కాబట్టి. ఇట్లా అంతా మంచిగా అదుముకుంటా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఈ పలసగా మధ్యలో కోల్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. మనం చేసుకునే పిండి మొత్తం కూడా ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకొని ఈ అప్పని ఇందులో కాల్చుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇట్లా మూత పెట్టుకోవాలి కొద్దిసేపు. ఒక్కసారి మూత తీసుకొని రెండో సైడు తిప్పేసుకోవాలి. రెండో సైడ్ వేసుకోవాలి. ఇంకొకసారి కూడా మనం ఇంకో సైడు తింపేసుకోవాలి. కొంచెం 4 సార్లు ఇట్లా తింపేసుకున్నప్పుడే ఈ పప్పు మంచిగా గోలుతుంది, ఈ అప్ప కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇదిగో ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇట్లా కాలినప్పుడే ఈ పప్పు మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది, పిండి కూడా మంచిగా అవుతుంది, ఈ ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. మూత పెట్టుకున్నాము. ఒక్కసారి మూత తీసి రెండో సైడ్ దింపేసుకుందాము. కొంచెం పైన నూనె వేసుకొని ఇంకొకసారి కూడా దింపేసుకుందాం. వేయడం అయితే అయిపోయిందండి. 1 కప్పు వేసుకున్నాం కదా, ఇదిగో ఒక 8-9 అయిపోయినాయి. ఇవైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్కూల్కి వచ్చే వరకైనా, కాలేజీకి వచ్చే వరకైనా, ఆఫీస్కి వచ్చే వరకైనా సాయంత్రం స్నాక్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు. ఏ పప్పులైనా పప్పులు ఎక్కువ పోసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, చాలా ఇష్టంగానైతే తినచ్చు ఎవరైనా. కొంచెం ఇట్లా దూరంగానైతే ఇట్లా కాలనియాలి. ఇట్లా కాలినప్పుడే మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా మంచిగా పప్పు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా అయినప్పుడే మంచిగా ఉంటుంది ఏదైనా. ఇదిగో 2 సైడ్లు కూడా మంచిగా ఇట్లా కావాలి. చూసారు కదా, ఇట్లా అయితే చేసుకోండి. మీకు నచ్చితే మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి, నేను ఎట్లా చేసింది అనేది చూసి అయితే మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇదైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే చేసుకొని
నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి, ఎట్లా చేసిన అనేది చూసి అయితే మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట ఒకటి చూద్దామా. ఇట్లా లోపల దాకా మంచిగా ఇట్లా కావాలి, ఇట్లా కాలినప్పుడే మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇదిగా ఇట్లా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట మీకు ఈ వంట కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్పిన అనుకోకండి. బాయ్ అండి, ఉంటానండి.